రాత్రింబవళ్ళు ఎంత కష్టపడినా లక్ష్య సంపాదించడానికి ఇక్కడ ఆరిపోతా ఉంది. మరి ఒక పెద్ద ఆయన 931 కోట్ల ఆస్తి సంపాదించాడు. ఆ పెద్ద ఆయనకున్న ఆస్తులు రాజకీయాలలో రాకముందు కేవలం 2 ఎకరాలు మాత్రమే. 2 ఎకరాల నుండి 931 కోట్ల ఆస్తులు ఆయన ఎలా వచ్చాయో ఒక్కసారి ఈ వీడియో ద్వారా ఆ పెద్ద ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనమందరం కూడా విందాం. రాజకీయాలు సంపాదించాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు మీరు చూస్తుంటారు. నేను గడియారం కట్టుకొని ఉంగరం పెట్టుకున్నది లేదు, జోబులో డబ్బులు పెట్టుకుని లేదు. రాజకీయాలు సంపాదించాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు మీరు చూస్తుంటారు. నేను గడియారం కట్టుకొని ఉంగరం పెట్టుకున్నది లేదు, జోబులో డబ్బులు పెట్టుకుని లేదు. విన్నారుగా, చంద్రబాబు గారు ఎప్పుడు కూడా గడియారం కట్టుకునింది లేదు, ఉంగరం పెట్టుకునింది లేదు, జోబిలో డబ్బులు పెట్టుకునింది కూడా లేదు. వాళ్ళ నాన్న ఖర్జూరపు నాయుడు కేవలం 2 ఎకరాల ఆస్తి మాత్రమే ఆయనకు ఉండేది. మరి రాజకీయాలలోకి వచ్చి 931 కోట్ల ఆస్తి చంద్రబాబు నాయుడు ఎలా సంపాదించాడో ఒక్కసారి ప్రజలందరికీ కూడా చెబితే మీ విజయ రహస్యం చూసి ప్రతి ఒక్కరూ కూడా కోట్లు సంపాదించుకునేది, మీ అంత కాకపోయినా 1-2 కోట్లైనా సంపాదించుకునేదానికి ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతుంది అని ఈ వీడియో ద్వారా చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నాను. అత్యంత సంపన్నుల ముఖ్యమంత్రులలో చంద్రబాబే అత్యంత ధనికుడు అని ఏడీఆర్ అనే సంస్థ ప్రకటించింది. ఈ ఏడీఆర్ అనే సంస్థ పూర్తి పేరు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిసోర్స్. ఈ ఏడీఆర్ అనే సంస్థే గత 2024 ఎన్నికల గురించి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 లక్షల ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి, 12.45% ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది అని ఇదే సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ చెబుతున్న లెక్కల ప్రకారం సంపన్న సీఎం చంద్రబాబు 931 కోట్ల ఆస్తులతో దేశంలో అగ్రస్థానంలో ఈయన నిలబడ్డాడు. 2వ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఫేమా ఉన్నారు. 3వ స్థానంలో కర్ణాటక సీఎం ఉన్నారు. అట్టడుగున మమతా బెనర్జీ ఉంది. ఆమె దుస్తుల విలువ 15.38 లక్షలే. ఏడీఆర్ ఎన్ఈడబ్ల్యూ సంయుక్తంగా ఈ నివేదికలు వెల్లడించడం జరిగింది. మరి వాచీ లేదు, ఉంగరం లేదు, గడియారము లేదు, చేతిలో డబ్బులు కూడా పెట్టుకొని ఒక ముఖ్యమంత్రి ఈరోజు 931 కోట్ల విలువ చేసే ఆస్తులకు ఎలా సంపన్నుడయ్యాడు? ప్రజలందరికీ కూడా ఈ విజయ రహస్యం చెప్పాడంటే ప్రతి ఒక్కరూ కూడా ఈయన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా 1 కోటి రూపాయలు సంపాదించుకునేదానికైనా ప్రయత్నిస్తారు అని ఈ వీడియో ద్వారా నేను చంద్రబాబు గారిని కోరుకుంటున్నాను. అవినీతి లేని నాయకుడిగా తనను తాను గొప్పగా క్రియేట్ చేసుకుంటాడు. అవినీతి లేని నాయకుడిగా తనకు తాను గొప్పగా చెప్పుకుంటాడు. తాను నిప్పు అని చెప్పుకుంటాడు. నిప్పుకు చెదలు పట్టదు కదా. మరి ఈ విధంగా రాజకీయాలలో 2 ఎకరాల నుండి 931 ఎకరాల వరకు ఎలా సంపాదించగలిగాడు? రాజకీయాలలో వాళ్ళకు వచ్చే జీతం చాలా చాలా తక్కువ, అది నెలకు కూడా సరిపోదు. మరి ఇన్ని కోట్ల ఆస్తులు ఈయన ఎలా సంపాదించగలిగాడు? ఆయన విజయ రహస్యం చెప్పాలని ఈ వీడియో ద్వారా మనం రాష్ట్ర ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నాం.